నేను బ్రేకప్ ఏమైనా ఉందా? బ్రేకప్ అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను. ఎందుకు? లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసినాం అనుకో మోసపోతాం. ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం, అబ్బాయిని లవ్ చేస్తే మ్యారేజ్ బి చేసుకోను. మ్యారేజ్ బి చేసుకో. ఎందుకు? అసలు మ్యారేజ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళు కైకు అని ఏడవడం, డైపర్ మార్చడం, వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయడం. అట్లా మీ అమ్మ నాన్న అట్లా అనుకుంటే మరి నువ్వు లేవుగా. ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చుంటే నేను ఒక్కని దూరం వెళ్ళి కూర్చుంటా. మాతోనే కూర్చున్నావు. నేను చనిపోయినా సరే కాఫీ తాగుతా. చచ్చిపోయినాక ఎట్లా తాగుతావు? సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు. అవును, వేరేది రాదు. నీ వీడియోలు పొరపాటున వస్తే అయితే బ్లాక్ చేసుకోమని చెప్పండి. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా, అది ఇలా అని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కొంతమంది నేను హీరో, విలన్, టెర్రరిస్టు, దేవుని ఇది అని అనుకుంటారు. నేను కొంతమంది అనుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఎవరు అనుకోవట్లేదు. అది ఎందుకు అనుకుంటారు? నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? తెలుగు. ఓన్లీ తెలుగు? ఓన్లీ తెలుగు ఒక్కటే వచ్చు, ఇంకేం రాదు. ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు, రాయడం రాదు. అది ఎవ్వరి పెళ్ళో మనకు సంబంధం లేదు. వెళ్ళి డాన్స్ చేయాలి, తినాలి, రావాలి, అది చూస్తా నేను. నేను దున్నపోతులా అంటోని. అంటే దున్నపోతు మీద వర్షం పడ్డా, దాన్ని కొట్టినా తిట్టినా దానికి ఏమనిపించదు. ఓకే, తెలుగులో ఏదన్నా మంచి పాట పాడు. ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఊరిసింది. ఏం చేసింది? ఒక తోటలో ఒక పువ్వులో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మౌడు అంటూ ఎవరైనా అధికారానికి ఎగబడితే. యువశంకర్ కొడంగల్ కి నీకు గొడవ ఏంటి? యువశంకర్ కొడంగల్ కి నా గొడవ ఏంటంటే అతను ఒక వీడియోలో నన్ను తిట్టిండు. అనవసరంగా గెలికి అనవసరంగా తిప్పలు పడకరే. ఈ రాజు డేంజర్ స్మైలీకి నీకు సంబంధం ఏంటి? ఎందుకంటే అతను మీ ఫ్రెండ్స్. బాబు తెలుసుగా. స్వైగల్ నీకు బాగా ఫ్రెండ్ అంటగా. స్వైగల్ గా ఎందుకు? ఆ మధ్య నువ్వు స్వైగల్ మొత్తం అసలు వీడియోలు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. హాయ్ చింటూ. హాయ్. ఎలా ఉన్నావు? బాగోలేదు. ఎందుకు, ఏమైంది? ఫీవర్ వచ్చింది. అందుకు. ఫీవర్ వచ్చిందా? ఎందుకు వచ్చిందంటో? ఏదో వైరల్ ఫీవర్ అంటున్నారు కదా. ఏదో వైరల్ ఫీవరా? వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉంటాయి? నాకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నాకు వచ్చింది. తెలియదు కాబట్టి నీకు వైరల్ ఫీవర్ వచ్చింది. నువ్వు ఎట్లా డిసైడ్ అయినావు వైరల్ ఫీవర్ అని? హాస్పిటల్కి వెళ్తాం కదా, డాక్టర్స్ చెప్పారు అక్కడ. ఏ డాక్టర్ చెప్పిండు? డాక్టర్స్ అంటే డాక్టర్స్ లో రకాలు ఉంటారు కదా. ఇప్పుడు కడుపుకి ఒక డాక్టర్ చూస్తాడు, జ్వరానికి ఒక డాక్టర్ చూస్తాడు, బ్రెయిన్ కి ఒక డాక్టర్ చూస్తాడు, ఒక డాక్టర్ చూసాడు. అదే ఫీవర్ కి చూసే డాక్టర్ ఏమంటారు అంటావు? నాకు తెలియదు. నాకు అవగాహన లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోను. అవగాహన నీకు లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవు? యా. ఎందుకు లేదంటావు అవగాహన? నాకు తెలియదు. ఏం పాపం డాక్టర్స్ ఏం పాపం చేసిరంటావు? నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను కానీ వాళ్ళ గురించి ఏం చేసుకొని వస్తావు? ట్రీట్మెంట్. యా. ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన ఫీవర్ గానీ, జలుబు గానీ, దగ్గు గానీ దాన్ని చూసి గోళీలు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తారు. గోళీలు, టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ఇస్తారు, దాన్ని ట్రీట్మెంట్ అంటాం. ట్రీట్మెంట్ అంటే మరి ట్రీట్మెంట్ అంటే అదే కొంచెం నాకు నాలుక తిరగదు. నాలుక తిరగదా? ఎట్లా తిరుగుతుంది నాలుక? ఎట్లా తిరుగుతుందో నాకు తెలియదు. మరి తిరగదని ఎట్లా చెప్తాను? అది నా స్టైల్లో తిరుగుతుంది. నీ స్టైల్లో తిరుగుతుందా? అంటే నీకు ఒక స్టైల్ ఉంది, మళ్ళీ నాలుక తిరగడానికి కూడా ఒక స్టైల్ ఉంటుందా? ఎట్లా, ఏ స్టైల్ అంటావు? మైకేల్ జాక్సన్ అట్లాంటి ఏమన్నా? వేరే టైపు. ఏ టైపు? అది నాకు బి తెలీదు. నీకు బి తెలీదు. సో ఫీవర్ వచ్చింది, ఏమేం టాబ్లెట్లు ఇచ్చిరు? 3-4 టాబ్లెట్స్ ఇచ్చిండు. 3-4 ఇచ్చిరు. వేసుకున్నావా? వేసుకున్నా. ఎన్నిసార్లు వేసుకోవాలి రోజుకి? 3 times. 3 times? మార్నింగ్, ఈవినింగ్, నైట్. మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఆఫ్టర్నూన్ ఇవ్వలేరు. ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇవ్వలేదా? నువ్వు అడగలేదా? నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, టాబ్లెట్లు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఉంటాయి కదా. ఈవినింగ్ వాళ్ళు మధ్యాహ్నం వేసుకోమంటా కానీ మధ్యాహ్నం వేసుకోలేదు. అది చెప్పు మరి, వాళ్ళు ఇవ్వలేదని ఎట్లా చెప్తావు? వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తాను? ఓకే, సో ఇంకా ఏంటి సంగతులు? ఏం నడుస్తుంది లైఫ్ లా? ఏం చేస్తున్నావు ప్రెసెంట్? ఏం నడుస్తలేదు, లైఫ్ అక్కనే ఆగిపోయింది. ఎందుకు? బ్రేకప్ ఏమైనా ఉందా?
బ్రేకప్ అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను. లవ్ అనే కాన్సెప్ట్ చింటూ మోడల్ నమ్మడు. నేను నమ్మను. ఎందుకండి? నేను అసలు నమ్మను. అంటే అమ్మవుగా నమ్మవా? నమ్మను. నమ్మవు. దానికి ఎందుకు? reason. అంటే ఏదంటే అందులో లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసినాం అనుకో మోసపోతాం. ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం, అబ్బాయిని లవ్ చేస్తే నేను అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం కదా. ఆ అమ్మాయి Okay, బ్లాక్ okay, ఉన్నావు, ఊరికే నీకు అన్నానులే. జాబ్ లేదు, ఇది అది ఏదో ఒక రీజన్ చెప్తుంది. నీకు జాబ్ ఉందిగా, ఉమ్. నువ్వు Job షాప్ లో అంటే మంచిగా ఆ వర్క్ job చేస్తున్నావు. మీరు తక్కువ కులం ఎక్కువ కులం మీకు ప్రాపర్టీ లేదు ఏదో ఒక రీజన్ తనకు వేరే వాడు దొరుకుతాడు నాకన్నా బెటర్. అతను దొరికినప్పుడు నన్ను వదిలేసుకోవాలిగా ఏదో ఒక రీజన్ చెప్తుంది, చెప్పి నన్ను వదిలేస్తుంది. ఓకే, ఇదంతా ఎట్లా చెప్తున్నావు నువ్వు? Hmm. ఇదంతా ఎట్లా ఎందుకంటే తెలుసు ఇప్పుడు నీకు? మనం రియల్ లైఫ్ లో చూస్తున్నాం చాలా మెంబర్స్ ని. రియల్ లైఫ్ లో చూస్తున్నావు చాలా ఆ. మెంబర్స్ ని. నీ దగ్గర నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇట్లా అయిందా? చాలా ఇన్సిడెంట్ అయినాయి. ఏంటిది? ఒక 2-3 చెప్పవా మాకు? ఒక 2-3 చెప్పు మాకు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసింది, కాలేజ్ స్టూడెంట్, మా విలేజ్ సంబంధించిన వాడిని. ఓకే, ఎందుకని? ఏం చెప్పింది? ఏదో అది వాళ్ళ మధ్యకు సంబంధించినది. మోసం చేసిందని మరి నువ్వెట్లా చెప్తాను? వాళ్ళ అతను మధ్య చనిపోయింది కాబట్టి. చనిపోయాడా? ఆ Yeah. అమ్మాయి మోసం చేసిందని చనిపోయాడు. సో అవన్నీ చూసి ఇంకా నువ్వు లవ్ చేయొద్దు అనుకుంటున్నావు. అదే నేను నమ్మను ఆ కాన్సెప్ట్. థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటివరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేను. ఓకే, ప్రపోజల్స్ వచ్చినాయా నీకు? ఏమో నాకు తెలియదు. నీకు తెలియదు? సోషల్ మీడియాలో చాలా మంది పెడతారు కానీ పట్టించుకోను. ఏమని పెడతారు? ఐ లవ్ యూ అంత ఫేక్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ తెలియదు నాకైతే, కానీ నేను పట్టించుకోను. పట్టించుకోవు. ఉమ్. సో ఇవన్నీ అయితే అని చెప్పి లవ్ కి దూరంగా ఉంటున్నావు. లవ్ కు మ్యారేజ్ బి చేసుకోను. మ్యారేజ్ బి చేసుకోవు. అసలు. ఎందుకు? అయినా మ్యారేజ్ ఇస్తున్నాం అనుకో మన ఆ. పిల్లలు పుడతారు, ఆ, వాళ్ళు కై కుయని ఏడవడం, డైపర్ మార్చడం, వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయడం. అట్లా మీ అమ్మ నాన్న అట్లా అనుకుంటే మరి నువ్వు లేవుగా? ఉమ్. మీ అమ్మ నాన్న కూడా అట్లా అదే అనుకుంటే మరి నాకు నువ్వు లేవుగా? నాకు చిన్నవాడ లేడుగా. నాకు అలానే తెలీదు. అప్పుడు నా గురించి నాకు క్లారిటీగా తెలీదు. నీ గురించి నీకు అంటే ఎప్పుడు తెలియదు? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నీ చిన్న నాకు ఎప్పుడు ఉన్నప్పుడు నీ తెలియదు. గురించి అప్పటి నుంచే నేను ఇవన్నిటికి దూరంగా ఉండాలని దూరంగా ఉంటున్నాను. ఆహా, మీ అమ్మ నాన్న నీ గురించి అరే వీడికి అంటే ఇప్పుడు డైపర్లు మార్చాలా, పెళ్లి చేయాలా, వీడు కుయ్యి అని ఏడుస్తాడు అని అనుకుని ఉంటే చింటూ మోడల్ పుట్టేవాడు కాదుగా. అప్పుడు నాకు తెలియదు కదా. నీకెందుకు తెలుస్తుంది? అదే మా పేరెంట్స్ కు తెలియదు, తెలియదని పుట్టాను. ఇప్పుడు ఓకే, నేను వాళ్ళకి ఆ తెలియదు తప్పు చెయ్యొద్దు. కాబట్టి నువ్వు పుట్టినావు. ఆ, సో నువ్వు ఇప్పుడు తప్పు నేను ఆ చెయ్యవు. తప్పు మరి చెయ్యొద్దని ప్రపంచం అంతా చేస్తుంది తప్పేనా? పెళ్లి చేసుకోవడం. నేను అదే చెప్తున్నా. ఉమ్. నా గురించి నేను ఆలోచిస్తా, వేరే వాళ్ళ గురించి అసలు పెళ్లి చేసుకోవు. చేసుకోను. ఇగో శశి టీవీ ఇంటర్వ్యూలో ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండని చింటూ మోడల్ పెళ్లి చేసుకోడంట. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా కనుక పెళ్లి చేసుకున్నారనుకో ఉరికిచ్చి కొట్టుది. అప్పుడు పెళ్లి అయ్యే టైంలో ఆ అమ్మాయికి తాళి కట్టే టైంలో ఆపేయండి. ఎందుకు ఆపుతారు? తర్వాత ఉరికిచ్చి కొట్టమని చెప్తాను కదా. అయినా సరే మీరు ఎలా అంతే. అంటే అలా. సరే, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? 1 year కంప్లీట్. 1 year కంప్లీటా? చింటూ మోడల్ అని పెట్టుకున్నావు కదా, మోడల్ అంటే ఏంటి? మోడల్ అంటే నేను మాట్లాడే పద్ధతి వేరు. ఓ, మాట్లాడే పద్ధతిని మోడల్ అంటారా? నేను అలా మార్చాను. ఓ, నువ్వు మార్చుకున్నావు నేను అట్లా. మార్చుకున్నా, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఓకే ఓకే, నువ్వు ప్రతిదానికి ఒక అర్థం క్రియేట్ చేసుకున్నావు నీ ఓన్ వర్షన్ లా, అంతేనా? వేరే ఆ, వాళ్ళతో okay. నేను ఉండను. వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో నన్ను పోల్చొద్దు. పోల్చొద్దు. ఉమ్. ఇప్పుడు నేను పోల్చలేక నువ్వు అట్లున్నావు నువ్వు ఇట్లున్నావు అని నేను ఇప్పుడు చెప్పలేదు. అందరం ఇక్కడ కూర్చుంటే నేను ఒక్క దూరం వెళ్ళి కూర్చుంటా. మాతోనే నా పద్ధతి. కూర్చున్నావు. ఇది ఇంటర్వ్యూ కాబట్టి. ఓకే, యా. ఇంతకు ముందు కూడా మాతోనే కూర్చున్నావు. ఎక్కడ సోఫాలో కూర్చున్నావు. మీరు నా ముందు కూర్చున్నారు. నేను ముందున్నా కదా మరి ఆఫీస్. అదే ఇప్పుడు నువ్వే నా నేను దగ్గరికి వచ్చినావు, అదే నేను నేను- దగ్గరికి రాలేదు కదా. నేను వెళ్ళిపోతే ఇంటర్వ్యూ ఎవరు ఇస్తారు? ఓవర్ ఇయ్యరు. ఎవరు ఇయ్యరు మరి. అందుకని ఎట్లా నేను ఇస్తారు? ఇంటర్వ్యూ అని చెప్పి కూర్చున్నాను. మీ కూర్చున్నావు. సో అందరూ ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ముంగట. నువ్వు ఇప్పుడు ఒక షాప్ లో పని చేస్తున్నావు కదా, ఉమ్. షాప్ లో కస్టమర్లు వచ్చిర్రు అనుకో, నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోరు. మరి ఎందుకు వెళ్ళిపోవు? అందరూ ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఉంటావు కదా. ఓన్లీ షాప్ అనేది దాన్ని కాకుండా బయట దాని మరి అది గురించి చెప్పాలి కదా నువ్వు, అది మెన్షన్ చెయ్యాలిగా. ఓన్లీ షాప్ లో కాకుండా, మా ఇంట్లో కాకుండా, బయట బయట ఎలా ఉంటా. ఎలోన్ ఉంటావు. యా. ఎలోన్ అంటే ఒంటరితనం. ఎందుకు? ఒంటరితనం తెలివితనం, నేను అది నమ్ముతా. ఒంటరిగా ఒంటరితనం. ఉన్నవాడు తెలివి గలవాడు. ఓ, మిగతా వాళ్ళ వాళ్ళంతా? లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసుకుంటాడు. ఉమ్. నీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి? చాలా ప్రాబ్లమ్స్, అదే ఏంటవి? డబ్బు గాని, సమస్యలు గాని, ఇంట్లో ప్రాబ్లమ్స్ గాని. అదే అలాంటి అడిగినా problems. నేను. ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఓకే. ఇంట్లో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డావా, లేకపోతే ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా ఇప్పుడు డబ్బులు రివర్స్ లేకపోతే ఇబ్బంది మాట్లాడుతున్నావు డబ్బులు లేకపోవడం వల్ల? అందుకని ఎప్పుడు ఏజ్ లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రా, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావా? చదువుకుంటారే. మరి స్టడీ అనేది ఆపేసా, ఎందుకు? నాకు నచ్చట్లేదు కాబట్టి. స్టడీ నీకు నచ్చట్లేదు కాబట్టి ఆపేసినావు. ఓకే, ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. సరే, స్టడీస్ తర్వాత మాట్లాడదాము ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నీకు డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఉమ్. కదా. బాగా నిన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి?
అలాంటి సిచ్యువేషన్ దాకా రాలేదు. ఓన్లీ డబ్బుల సిచ్యువేషన్ అది నార్మల్ గా వచ్చింది. దానికి చెక్ పెట్టేశాం. చెక్ పెట్టేసినావు ఎట్లా? మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడి. బ్రదర్ అప్పులు అయినాయా? మాకా అప్పు అనేది ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఉండే ఉండే కట్టేసినావా మొత్తం? కట్టేసినాం. మా ఫాదర్స్. మీ ఫాదర్ కట్టేసి, ఫాదర్స్ కాదు ఫాదర్ ఫాదర్స్ అంటే ఇద్దరు అందరూ. ముగ్గురు ఉండాలి. ఫాదర్ ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఫాదర్స్. ఓకే, సో అప్పుడు తప్పు మాట్లాడొద్దు. ఫాదర్ ఒక్కరే ఉంటారు. ఒక్కరే. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారంట. అమ్మ వద్దులే ఆ క్వశ్చన్ లేదు. మా విలేజ్ లో ఉంటారు. ఇంట్లో డబ్బులు పంపిస్తావా అమ్మ నాన్నకి? పంపిస్తాం. ఎంత పంపిస్తావు నెలకి? 30,000. నెలకి 30,000 పంపిస్తావా? ఏం చింటూ అంతగానం ఎట్లా సంపాదిస్తున్నావు? ఎంత సంపాదిస్తావు నెలకి? అదే చెప్తున్నాగా, ఒంటరితనంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఓకే, ఫ్రెండ్స్ తో ఉంటే అంటే వాళ్ళతో బి ఉండొచ్చు, కానీ వన్ డేలో ఇప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా అనుకో, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అందరూ గుంపుగా ఉండి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే అది కాదు. ఓకే, తెలివిగా ఉండాలి. ఇప్పుడు నా లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను ఓ 10 అడుగులు 20 అడుగులు అవతలకి ఇస్తాను. అంటే కొద్ది దూరం వెళ్ళి ఆలోచిస్తాను, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా, అది ఇలా అని ఆలోచిస్తావు కదా. ఇప్పుడు నీకు ఒక లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక్కడివే వెళ్ళి ఒంటరిగా కూర్చొని దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తావు. అవును. ఆలోచించిన తర్వాత నీకు ఇంకొకరి సహాయం కావాలి కంపల్సరీ. అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడాలిగా జనాలతో. కానీ నేను ఎవరు సహాయం కావాలో అతనితో మాట్లాడతా. అదే అంటున్నా, వేరే వాడితో మాట్లాడడం. కానీ ఒక మనిషి సహాయం అయితే తీసుకుంటాం కదా. తీసుకుంటాం. అట్లా నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు నువ్వు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు? బయట ప్రజలు ఎవరు నీకు తెలీదా? తెలిసిన వాళ్ళేగా. మరి వాళ్ళకి పేర్లు ఉన్నాయి, చెప్పొచ్చు కదా ఎవరు సహాయం చేసిరు అనేది. మీ అన్న తమ్ముళ్ళు గాని, నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా చాలా మంది, వాళ్ళ పేరు చెప్పొద్దు. సాయి. ఓకే, సో ఇప్పుడు నీకు ఆయన దగ్గరైనా నువ్వు జాబ్ చేస్తుంది. నువ్వు నార్మల్ గా వీడియోస్ చేస్తూ ఉన్నావు కదా 1 year నుండి, ఎందుకు బూతులు మాట్లాడుతావు బాగా? ఇప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి, ఇక్కడ నేను వెయ్యా, ఒక 10 లైక్లు వస్తాయి మీకు. అదే నేను ఒక స్టెప్ వేయకున్నా గానీ ఇక్కడ వీడియో రన్ చేసి అక్కడికి వెళ్ళాను అనుకో 100 లైక్స్ వస్తాయి. అంటే మంచిగా చేస్తే చూడరు, బయట ఉన్న పబ్లిసిటీ. చెడుగా చేస్తేనే చూస్తారు. సో వాళ్ళు చూస్తే నీకేమొస్తుంది? ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ పెరిగితే లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. దాని వల్ల ప్రమోషన్స్ గానీ, మూవీస్ లో యాక్టింగ్ గానీ, ఇన్కేస్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఎంత సంపాదించినావు ఇన్స్టాగ్రామ్ నుండి? 2 lakhs సంపాదించుకున్నావు ఇన్స్టాగ్రామ్ నుండి. బూతులు మాట్లాడకపోతే అసలు వీడియోలు చేయలేడా చింటూ మోడల్? నేనైతే చేయలేను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. అందుకే నేను చింటూ మోడల్ నే అడిగిన, వేరే వాళ్ళని కాదు. నేనైతే మాట్లాడతా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతావు. దాని వల్ల తప్పని తెలియట్లేదా? బయట ఉన్న జనాలకు కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ బూతుల నుండే ఇయ్యొచ్చా? అవును. వేరే వాళ్ళంటే చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు జబర్దస్త్ లో వాళ్ళు చాలా కామెడీ చేస్తున్నారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు, మూవీస్ లో యాక్టింగ్ చేసే కమెడియన్స్ ఉన్నారు. అవునా? వాళ్ళందరూ బూతులు మాట్లాడే ఎదిగిండ్రంటవా లైఫ్ లో? అదే, నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు. అవును, వేరేది రాదు. నీ వల్ల చిన్నపిల్లలు చెడిపోతే? నాకు అదే అంటున్నా, వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. అంటే నీ వల్ల ప్రపంచం చెడిపోయినా సంబంధం లేదా? చిన్న పిల్లలకు నా వీడియోలు చూడని చెప్పి షేర్లు వస్తున్నాయా? నువ్వే అన్నావు కదా, అంటే చూస్తున్నట్టేగా. చిన్న పిల్లలు చూస్తున్నారా నాకు తెలియట్లేదుగా. ఎందుకు తెలియదు? నువ్వు నార్మల్ గా ఫోన్ చూస్తావు కదా, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే చిన్న పిల్లలు కూడా కొంతమంది వీడియోస్ ఉన్నాయి కదా. వీడియోస్ రావు. ఎందుకు రావు? ఇందాక చూస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్. ఎక్కడ చిన్న పిల్లలే చూసారా? చిన్న పిల్లలు ఒక్కటి కూడా నీకు రాలే? నాకు అసలు రావు. నీ వీడియోస్ అలాగ పోతాయి. పోతే మరి నేనేం చేయాలి? అందుకే నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? బూతులు మాట్లాడడం వల్ల నీ వల్ల ఒకరు చెడిపోతున్నారు కదా అంటున్నా. వాళ్ళు చెడిపోతే నాకేం చేయమంటారు? అదే అంటున్నా నేను. నా వీడియో చిన్న పిల్లలు చూస్తున్నారు, పెద్ద పిల్లలు చూస్తున్నారు అని నేను పట్టించుకోను. నా కంటెంట్ ఏది ఉందో అలా చేసుకుంటే వెళ్ళిపోతా నేను. అలా చేసుకుంటా. ఈ ఘోరం ఎప్పటిదాకా? వీడియోస్ ఆపే వరకు. ఎప్పుడు ఆపుతావు? నాకు తెలియదు. ఎందుకు తెలీదు? దానికి రీజన్ నా దగ్గర లేదు. రీజన్స్ ఏం లేవు, నాకే తెలియదు. సో అప్పటి వరకు కూడా ఇట్లనే చేస్తావు. అంటే నేననే కాదు, సోషల్ మీడియాలో చాలా మట్టుకు పీపుల్స్ బ్యాడ్ వర్డ్స్ అనే యూజ్ చేస్తున్నారు. సో నీకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా, సోషల్ మీడియాలో చాలా మట్టుకు యూజ్ చేస్తున్నారు. అదే అంటున్నా, వేరే వాళ్ళతో వాళ్ళు బి యూజ్ చేస్తున్నా, నేను బి యూజ్ చేస్తున్నా. వాళ్ళు చేస్తున్నా నువ్వు చేస్తావా, లేకపోతే నీకు నచ్చింది నువ్వు చేస్తావా? నాకు నచ్చింది నేను చేస్తా, వేరే వాళ్ళు బి యూజ్ చేస్తున్నారు. అప్పుడు నీకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి? సంబంధం లేదు. మరి ఎందుకు మాట్లాడుతాను? అంటే నువ్వు అంటున్నావు చిన్న పిల్లల్ని వీడియోలు చూస్తున్నారని. అందుకే నీ గురించి మాత్రమే మాట్లాడాను. ఒక్కసారి ఆగండి. ఆ చిన్న పిల్లలు నా వీడియోలో చూస్తున్నారని ప్రూఫ్ ఏంటి? వాళ్ళ వీడియోస్ బి చూడొచ్చు, వాళ్ళతో. ఇప్పుడు చింటూ మోడల్ కొత్తపేట్
చాలా మందికి తెలుసు కదా, ఏమో నాకు తెలియదు. చాలా మందికి తెలుసు అనుకుందాం నీ వీడియోస్. ఇప్పుడు నువ్వు తెలియకపోతే ఇక్కడ కూర్చునేటోనివి కాదులే కానీ ఇప్పుడు ఎంతో కొంతమందికి తెలుసు అనుకుందాం. నువ్వే అన్నావు కదా షేర్లు వస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి, దానివల్ల ప్రమోషన్లు వస్తున్నాయి, అందుకే నాకు 2 లక్షలు సంపాదించుకున్నా అంటున్నావు అంటే జనాలకి నువ్వు తెలుసు అని అర్థం. కొంతమందికి, ఆ కొంతమందిలో ఉంటారు కదా. కానీ చిన్న పిల్లలు నా వీడియోలో చూడాలని మన ప్రూఫ్ ఉందా? నీ వీడియోలు పొరపాటున వస్తే అయితే బ్లాక్ చేసుకోమని చెప్పండి, బ్లాక్ చేసుకోమని చెప్ప. ఎంతమంది లేదా రిపోర్ట్ కొట్టుకోమని చెప్పండి. అంతే. అంతే. నేను ఒకసారి నా వల్ల వాళ్ళ కొట్టిరట కదా, ఇంగ్లీష్ మస్తు వచ్చంట కదా. ఏం ఫోన్ అది? రెడ్మీ. ఎప్పుడు కొనుక్కున్నావు? 1 year కంప్లీట్ అవుతుంది. 1 year కంప్లీట్ అయిందా? ఎంత పడింది? 10,000. 10,000. ఎవరు కొనిచ్చారు? మా డాడీ. మీ డాడీ కొనిచ్చిందా? ఓకే, గుడ్. సో ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అనే సామెత చెప్పినావు. దున్నపోతు మారదు, నేను మారా. దున్నపోతు ఎందుకు మారుతుంది? మారది. దాని అలవాట్లు దానికే, నా అలవాట్లు నాకే. ఓకే, నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి? మందు తాగుతావా? నీ మందు తాగా, సిగరెట్ తాగా, కూల్ డ్రింక్స్ బి తాగా. కూల్ డ్రింక్స్ లో తాగినా కానీ మజా ఒకటి తాగుతా అంతే, అంతకుమించి ఏది తాగా. అంతకుమించి ఇంకేం తాగవు. ఎందుకు మజా? నాకు అదే ఇష్టం చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుండి ఫ్రూటీలు తాగేవాడిని, అక్కడ నుంచి అది అలవాటు అయిపోయింది అంతే. ఓకే, నీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? నాకు ఒకటే వచ్చు, తెలుగు. తెలుగు ఒకటే వచ్చు. అదేంటి ప్రీవియస్ ఇంటర్వ్యూలలో మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? అది నేను అక్కడి వరకే మర్చిపోతా, దాని గురించి నాకు మళ్ళీ తెలియదు. ఓకే, నువ్వు ఇంటర్ చదువుకున్నావు కదా, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, పాస్ అయినావా ఫెయిల్ అయినావా? ఫెయిల్ అయినావు. ఎందుకు ఫెయిల్ అయినావు? నాకు ఈ చదవడం ఇంట్రెస్ట్ లేక ఎక్కువ కాలేజ్కి వెళ్ళలేను. ఎక్కువ కాలేజ్కి వెళ్ళలేను. ఎందుకు వెళ్ళకుండా వాళ్ళు చెప్పినది మనకు అర్థం కాదు. ఎందుకు? అందరికి అర్థం అయితే నీకే అర్థం అవుతుంది, నీ వెళ్ళింది ఏం అర్థం అవుతుంది? వెళ్ళిన రోజు కూడా అర్థం కాలే, నాకు అసలు ఒక్క రోజు కూడా పోలే. ఉండదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు అంతే. ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్ దాకా ఎట్లా వచ్చినావు? వాళ్ళు పాస్ చేశారు. ఎట్లా పాస్ చేస్తారు? అసలు ఎగ్జామ్స్ కాపీ వచ్చింది. నేను ఎగ్జామ్స్ బి రాసేవాడిని కాదు. ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఎట్లా పాస్ అయినావు? ఎట్లా పాస్ చేసిరు? అంటే టీచర్ల తప్ప? బాగుందా కాఫీ? దరిద్రంగా ఉంది, అందుకని తాగుతున్నా. ఎందుకు దరిద్రంగా ఉంది? అదే కాఫీ ఇప్పుడు నేను కూడా తాగినా, షుగర్ లేకపోతే అట్లనే ఉంటది మరి. కాదు, ఎందుకు దరిద్రంగా ఉంది? 1 minute. హలో బ్రదర్, నేను ఇంటర్వ్యూకి రావట్లేను. ఎందుకు అంటే మాకు వేరే మ్యాటర్ వచ్చింది, సో దానివల్ల చిన్న గొడవ అయింది. చూస్తా బ్రో, నేను వస్తాను రానో తెలీదు నాకు. నేను కాల్ చేస్తా, నేను వస్తానో రానో. సరే బ్రో. ఇంటర్వ్యూకా ఏమైంది మరి? నేను రానని చెప్పేసా. ఎందుకు? ఎందుకంటే అక్కడ యాంకర్ గర్ల్ ఉండాలి. యాంకర్ గర్ల్ ఉండాలి. ఎందుకు పిచ్చి నీకు? యాంకర్ వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా సరే ఒక్క ఇంటర్వ్యూకి. అబ్బా, ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ నాకు యాంకర్ గర్ల్ ఉండాలి, కాపీ ఉండాలి. నేను అడిగే అమౌంట్ ఎంత అంటే ఓన్లీ 2000 అడుగుతా, 2000 రూపాయలు. ఓకే, ఎందుకు గర్లే ఉండాలి? కండిషన్లు ఉండాలి. ఎందుకు? నాకు వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఇంటర్వ్యూ వేరే లెవెల్ తీసుకెళ్తా. అందుకని నాకు గర్ల్స్ అంటే ఇష్టం చాలా. లవ్ లేదు కానీ గర్ల్స్ అంటే లవ్ లేదు, మ్యారేజ్ లేదు. ఎందుకు ఇష్టం గర్ల్స్ అంటే? గర్ల్స్ అంటే చెప్పలేము, అది మాటల్లో చెప్పలేవు, పాటలో చెప్పు. పాటలు బి చెప్పలేము, చాతల్లోనే చూపిస్తావు. చాతల్లో అంటే ఇప్పుడు నువ్వేంది గర్ల్స్ అంటే ఇంకా నీకు అదొకటే. దేవుని గర్ల్స్ చాలా మటుకు రెస్పెక్ట్ ఇస్తా. మరి దానిలోనే చూపిస్తాను ఎట్లా అన్నావు? వర్డ్ ఎట్లా అన్నావు? బై మిస్టేక్ లో వచ్చింది. బై మిస్టేక్ లో వచ్చింది. సారీ చెప్పు. సారీ కాదు అది, సారీ. ఎందుకు చెప్పాలి? అవును, రీజన్ ఇది సారీ చెప్పక ముందు కదా నువ్వు అడగాలి. బై మిస్టేక్ ఎక్కడ ఉంది? సారీ చెప్పినావు కదా. అయితే ఆ క్లిప్ కట్ చేయండి, సారీ చెప్పారు. బరాబర్ అయ్యారు ఎడిటర్ గారు. నువ్వు తప్పు మాట్లాడినావు కదా చింటూ. అమ్మాయి ఎట్లా చూపిస్తావు అని అన్నా, చేతల్లో చూపిస్తా అన్నావు. ఎట్లా చేతల్లో చూపిస్తావు అంటే అట్లా చూపిస్తాను అన్నావు. అది ఎట్లా అవుతుంది అంటే ఇంకా నువ్వు ఒక అమ్మాయి మీద ఇష్టాన్ని చూపించాలి అని అంటే అది ఒకటేనా ఇంకా నీకు? అవును, అది ఒకటే రియల్. నేను అలాంటి వాడిని. అట్లనే అర్థమవుతుందిలే కానీ కాఫీ బాగాలేదు అయితే. ఎందుకు? ఏమైంది? బాగాలేదు. ఎందుకు? ఏం నచ్చలే నీకు అందులో? షుగర్.
షుగర్ నువ్వే వద్దన్నావుగా. అయితే కాఫీ పౌడర్ బి కొంచెం గట్టిగా ఉంది. కాఫీ పౌడర్ గట్టిగా ఉందా? కలపలేరు ఎక్కువ మీ వాళ్ళు. కలపలేదా? స్పూన్ కావాలా? వద్దులే ఇక, ఇంకా కొంచెం కాఫీ పౌడర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. అడ్జస్ట్మెంట్ చేసుకుంటావా? స్పెల్లింగ్ చెప్పవా? నాకు తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు ఇప్పుడు వర్డ్స్ వాడుతున్నావు కదా, మరి ఆ వర్డ్స్ కి మీనింగ్ తెలవాలిగా. ఇప్పుడు దానికి మీనింగ్ తెలియాలన్నది ఏమైనా రూల్ ఉందా? ఉందిగా. ఇప్పుడు ఓన్లీ మనం ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాం. మనం కొంతమందికి మాట్లాడడం వచ్చు ఇంగ్లీష్, కానీ రాయడం రాదు. ఇప్పుడు నీకు మీరు స్పెల్లింగ్స్ అడిగినా కానీ చెప్పను, నాకు రావు కాబట్టి ఇండైరెక్ట్ గా చెప్పేస్తాను. అంటే ఎట్లా? అంటే నేను సున్నా గాని, ఏలి ముద్ర గాని. వేలి ముద్ర. నీ పేరు నీకు రాయడం రాదా? వస్తుంది. మరి ఏలి ముద్ర అన్నావు. నేను అదే అనుకుంటా. కొంతమంది నేను హీరో, విలన్, టెర్రరిస్టు, దేవుని ఇది అని అనుకుంటారు. నేను ఎవరు అందరి అనుకోవట్లేదు. కొంతమంది అనుకుంటారు. అనుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఎవరు అనుకోవట్లేదు. అది నేను ఎందుకు చెప్పేది అనుకుంటారు? ఒకసారి కొంతమంది అనుకుంటారు, నేను వాళ్ళు ఎప్పుడు అనుకో. మేము అనుకోవట్లేదు. నేను సాధారణమైన మనిషిని, ఓకే. అందరిలాగానే నేను. మరి కాదని ఎవరన్నారు? నీకు 2 కొమ్ములు ఉన్నాయా? లేవు. మనిషికి ఉండాల్సిన వాటికంటే ఎక్కువ 2 ఏమైనా నీకు ఉన్నాయా? అసలు లేవు. మరి ఎందుకు ఇంకా వేరే ఎట్లయితావు? అంటే అంటారు, సాధారణ ఎవరు అనట్లేదు చింటూ. ఎందుకు అన్నారు? ఎందుకు కామెంట్స్ అనాలి? లలో అంటారు, ఏమని? కొంతమంది రియల్ లైఫ్ లో అంటారు. నీకు వచ్చిన కమెంట్స్ చూపిస్తే కెమెరాలు 2 పగిలిపోతాయి. వాటికే కనుక నోరు ఉండుంటే ఉరేసుకొని చచ్చిపోతాయి. అట్లుంటాయి నీ కమెంట్లు. సరే గాని అందరూ పక్కన పెడదాం. సినిమా తీస్తున్నావు కదా, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టినావు కదా. Yeah. నేను తొందరలో నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, స్టోరీ ఉంది, ఎవరైనా డైరెక్టర్లు గానీ ప్రొడ్యూసర్లు గానీ ఉంటే జర నన్ను కాంటాక్ట్ అవ్వండి అని ఒకటి పెట్టినావు కదా. ఏంటి, ఏం సినిమా, ఏ జోనర్? కలియుగం. కలియుగం అంటే అది మీకు చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైతే చెప్పవా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా, చెప్పు. అది కలియుగం అంతమయ్యే టైంలో ఒక నేను ఆగాగు. కలియుగం అంటే అని అడిగిన, అంతమయ్యేది స్టార్ట్ అయ్యేది కాదు. కలియుగం స్టోరీ అది. ఫస్ట్ నాకు కలియుగం అంటే మీనింగ్ చెప్పు. ప్రపంచమే అంతరించిపోయే టైంలో. కలియుగం అంటే ప్రపంచం ఇది అంతరించిపోయే మూవీ స్టోరీ. ఇది మూవీ స్టోరీ చెప్తున్నాను. ఆగాగు ఒక నిమిషం. కలియుగం అంటే మీనింగ్ ప్రపంచం అంతరించిపోవడం. ఈ ప్రపంచమే, ప్రపంచమే కలియుగం. ఓకే, నెక్స్ట్. అది అంతరించిపోయే టైంలో హీరో ఒక ఎట్లా అంతరించిపోతుంది? ఎట్లా అంతరించిపోతుంది? అది మూవీ స్టోరీ. ఇప్పుడు నేను దాని గురించి మీకు అర్థం చేయాలన్నా 3-4 అవర్స్ టైం పడుతుంది. పర్లేదు, నువ్వు చెప్పు నాకు. అది నేను ఓన్లీ అది మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను మీకు ఏ కథ అయితే చెప్తారో దాన్ని వేరే వాళ్ళు కాపీ కొడుతారు. లేదు, నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే ఏదైతే చింటూ మోడల్ స్టోరీ చెప్తాడో దీనికి కాపీ రైట్స్ మొత్తం కూడా అన్ని రైట్స్ అన్ని కూడా చింటూ మోడల్ అని వేపిస్తాను. ఈ స్టోరీ ఎక్కడ రాకుండా మేము నేమ్ వేస్తాం, నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. అన్ని అవసరం లేదు. నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గర నా కథ చెప్పాలో నాకు తెలుసు. ఏ ప్రొడ్యూసర్ దగ్గర చెప్తావు? నేను చెప్పాను అదే. సరే సరే, ఒక చిన్న లైన్ చెప్పు చాలు, మాకు ఎక్కువ అవసరం లేదు. ప్రపంచం అంతమయ్యే టైంలో ఒక జువా అనేది ఉంటది, అదొక ప్లేస్ లో పెట్టాలి. ఏంటది? జువా. జువా అదొక ప్లేస్ లో పెట్టాలి. జువా అంటే అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం ఆది మానవులు దాన్ని కాపాడుకుంటా వస్తారు. అది మా ఫ్యామిలీ మెంబర్ కి ఇస్తారు. ఇది ఓన్లీ మూవీ స్టోరీ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారుగా. అది మా తాత కొన్ని అంటే మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మా ఫాదర్ వాళ్ళ నేను ఇప్పుడు నేను కాపాడుతాను. మెయిన్ హీరో నేను. ఓకే, నువ్వే నా సినిమాలో హీరో? యా. అంటే హీరో అంటే నేను కాదు, పెద్ద అతను. పెద్ద మనిషి. పెద్ద మనిషి. ఓకే, కాపాడుతాడు. దాని తర్వాత మూవీ ఎండ్ అయిపోతుంది. చాలా స్టోరీ ఉంది. సాంగ్స్ ఒకటే ఉండవు అందులో. ఎందుకంటే నేను ఎప్పుడైనా మూవీ అయినా తీస్తే సాంగ్స్ అనేది నాకు నచ్చదు. బ్రహ్మాస్త్ర మూవీ చూసినావా? ఏమో నాకు తెలియదు. తెలియదు. మూవీస్ చూస్తావా? ఓకే, సో ఇప్పుడు నీ మూవీ స్టోరీ ఇది ఏంటది? జువానా? జువా అని ఒకటి ఉంటదంట. అది తాతలు, తండ్రులు, ముత్తాతలు, కొడుకులు, మనవాళ్ళు అందరూ కూడా కాపాడుకుంటూ వస్తారు. మా ఫ్యామిలీకి ఇస్తారు, తర్వాత నేను కాపాడాలి దాన్ని. అదే వాళ్ళంతా కాపాడుకుంటూ మీ హీరోకి ఇస్తే మీ హీరో ఆది మానవుల తర్వాత మా తాత వాళ్ళు. ఆది మానవులు ఏ కాలంలో ఉండేవాళ్ళు? ఆది మానవులు నేను చెప్పేది ఏంటంటే ఆది మానవులు కాపాడుకుంటా. ఆది మానవులు ఇప్పుడు వాళ్ళు కోతుల నుంచే మనుషులు వచ్చారు. ఆది మానవులు కోతుల అంటే కోతుల నుంచే మనుషులు వచ్చారుగా. ఆ కోతులు కాపాడుకుంటా మా ఫ్యామిలీ మెంబర్స్. అదే కోతులు ఇప్పుడు ఫస్ట్ కోతి కదా, కోతి నుండి ఎవరు నెక్స్ట్? నాకు తెలియదు. ఆది మానవులు అంటే ఎవరు? మనుషులు.
ఆది మానవులు అంటే మనుషులు. Yeah. ఆది మానవులు కొన్ని పనిముట్లను తయారు చేశారు కదా, ఏంటనేది తెలుసా? తెలీదా? నేను నా గురించి పట్టించుకుంటా. మరి ఎందుకు వాళ్ళ గురించి సినిమాలు తీస్తున్నావు? సినిమా తీస్తాను వాళ్ళని ఎందుకు వాడుతున్నావు? వాడుతున్నా అంతే. ఎందుకు ఓన్లీ వాడాలి? సినిమా ఎందుకు వాడుతావు? సినిమా ఇది ఎందుకు వాడుతావు? వాడొద్దు ఎందుకు కదా. వాడొద్దు? నువ్వే Any అన్నావు కదా reason? నాకు ఎవ్వరి గురించి అవసరం లేదని. ఇది నేను జస్ట్ మూవీ తీస్తున్నా, నా మైండ్ లో ఎప్పటి నుంచో సరే, ఉంది. దీనికి డైరెక్టర్ ఎవరు? అసలు నేను ఇప్పుడు ఆ కథ గురించి బయట పెట్టను. దీనికి డైరెక్టర్ ఎవరు అంటున్నా? ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు? నేను అసలు దాన్ని బయటనే పెట్టను. డైరెక్టర్ గురించి ఎందుకు బయట పెట్టావు? డైరెక్టర్, వర్కర్స్, కెమెరామ్యాన్స్, హీరో, హీరో గురించి హీరోయిన్లు ఉన్నారా? పాటలు ఉన్నాయా? పాటలు అసలు లేవు. అస్సలు లేవా? అసలు ఏ సాంగ్స్, నాకు సాంగ్స్ అంటే నచ్చవు. ఎందుకు? ఓన్లీ మూవీ నువ్వు సాంగ్స్ పాటలు బాగా పాడతావు కదా. నేను ఓన్లీ నాకు మూవీ సాంగ్స్ ఇష్టం. వేరే ఒక సాంగ్స్ పాట ఉంటే పాడు. చూడండి, ఫోక్ సాంగ్స్, హిందీ సాంగ్స్, ఆ సాంగ్స్ అసలు నాకు నచ్చవు. ఓకే ఓకే, నీకు నచ్చంది అవసరం లేదులే కానీ ఒక మంచి పాట పాడు. నాకు అసలు వాడాలనిపించేటప్పుడే వాడతాను నేను ఎందుకు? సాంగ్స్ గురించి. నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? మళ్ళీ అడుగుతున్నా. తెలుగు, ఓన్లీ తెలుగు? ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు ఒక్కటే నా- వచ్చు, ఇంకేం రాదు? ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు, రాయడం రాదు? రాదు. మాట్లాడడం వచ్చు. Yeah. సరే ఓకే, తెలుగులో ఏదన్నా మంచి పాట పాడు. ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఊరిసింది. ఏం చేసింది? ఒక తోటలో ఒక ఉమ్. పువ్వులో పువ్వు ఊరిసింది. ఒక అంటే ఇప్పుడు- తోటలో పువ్వులో పువ్వు అదే దాన్ని ఏమంటారు చూడండి, రావడం. పూసింది. ఆ, ఆ, పూసింది. ఆ తర్వాత ఇంకా సాంగ్ ఏదో ఉంటది, ఉమ్. దాని గురించి నాకు బి తెలియదు. అంతే, ఉమ్. ఒకటే లైన్. ఒక తోటలో ఒక పువ్వులో ఒక ఒక పువ్వులో పువ్వు పొగిసింది. పుగిసింది. యా, పూసిందో ఏదో అంటారు కదా. పూసింది. పూసింది. ఆ, పువ్వులో పువ్వు పూస్తుందా? పూసేది ఎందుకు? ఇప్పుడు ఒక కొమ్మకు ఒక పువ్వు మరి అది కొమ్మ కదా, పువ్వులో పువ్వు ఎట్లయితది? 1 మినిట్ ఆగండి. ఆ పువ్వు అయిన తర్వాత అది ఎరిగిపోతే మళ్ళీ అదే కొమ్మకు పూస్తుంది కదా పువ్వు. మిగతా చెట్లునే, అప్పుడు చెట్లుంటే క్లారిటీగా నీకు తెలుస్తుంది. ఆ, చెట్టు పక్కకు ఉంది. ఇవి ప్లాస్టిక్. చెట్టు ఉందా అన్నావు, ఉందన్నా. అది ప్లాస్టిక్ ఒరిజినల్ అని నువ్వు నన్ను అడగలేదు. పువ్వులు కావట్లేదు ఇక. పెట్టమంటావా ఇప్పుడు? అవి ఆ చెట్టుకున్నట్టున్నాయి, లేవు. ఓకే ఓకే, చెప్పు. సరే, నీకు సినిమాలు చూస్తావా? చూస్తా. ఎవరంటే ఇష్టం బాగా? హీరో? ప్రభాస్. ప్రభాస్. ఎందుకు? మాటలో చెప్పలేం ప్రభాస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలో చెప్పగలుగుతావా? చెప్పు. ప్రభాస్ అంటే ఒక మనిషి కాదు, ఒక దేవుడు నాకైతే. ఓకే. అలాంటి దేవుని కోసం చేతులు కోసుకోవడం, పాలాభిషేకాలు చేయడం, ఇంకేస్ ఏదైనా చేయొచ్చు ప్రభాస్ గురించి. ఎందుకు? ప్రభాస్ అంటే నీ ఫ్యాన్. ప్రభాస్ కి ఓకే, ఫ్యాన్ రెబల్ మూవీ నుంచి ఫ్యాన్ అయిపోయాను. ఒక డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మౌడు అంటూ ఎవరైనా అధికారానికి ఎగబడితే తొక్కి పడదొప్తా. తొక్కి పడదొబ్బుతావు. ఏం అధికారం? అది మూవీ డైలాగ్. అదే అంటున్నా, నీకు ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం కదా. ప్రభాస్ అధికారం కోసం ఆ డైలాగ్ చెప్పిండు కదా నార్మల్ గా. నీకు బయట ఏమంటారు, నేను సీఎం అవ్వాలి, లేకపోతే నాకు అలాంటి అసలు నాకు రాజకీయ నాయకులకు వెళ్ళాడైనా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? నాకు అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? నేనా అసలు ఏమి కావద్దు, నార్మల్ గా ఉండాలి, నార్మల్ గా ఉండాలి, అంతే. నార్మల్ గా ఉండాలి అంతే. నీకెందుకు ఇష్టం లేదు పొలిటీషియన్స్ అంటే? పొలిటీషియన్స్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకు? నాకు అసలు ఇష్టం ఉండదు. రీజన్ ఉంటది కదా దేనికైనా. కాంగ్రెస్ కి వెళ్ళడం,